మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్లో గొర్రెలు తొలిదట. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టుగా గొర్రెలు కూడా పోయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉన్నది. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఇవాళ ఏమైంది, 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు, బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టింది, అది కూడా అదే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది దాని సంగతి. సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తరం అయిపోయింది, తుస్సుమన్నారు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇవ్వలే, బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ బోనస్ అయిపోయింది. ఒక తాపు ఇచ్చిండు, బోనస్ బంద్ అయిపోయింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి, గ్యాస్ సిలిండర్ 3 నెలల బంద్ అయిపోయింది, గొర్రెలు బంద్ పెట్టేసిండు, ఏది కూడా చెప్పలేదు.